ఏమిటిదంతా? నేను ఒకప్పుడు రాసిన వ్యాసం. మా ఇంట్లోకి కాలు పెట్టగానే ఎదురుగా గోడ మీద అమ్మ నాన్న కనిపిస్తారు. వాళ్ళకి ఎదురుగా గోడ మీద ఐన్స్టైన్, స్టీఫెన్ హాకింగ్ బొమ్మలు ఉంటాయి. పడక గదిలో గోడ మీద ఐజాక్ న్యూటన్ ఉంటాడు. వీళ్లతో పాటు నేను మరొక బొమ్మను కూడా ఫ్రేమ్ చేసి తెచ్చిపెట్టుకున్నాను. అందులో ఉండేది రెనీ డెకార్డ్స్. కానీ ఆ బొమ్మ గోడ మీద పెట్టడానికి నాకు చోటు దొరకలేదు. ఆయన అల్మారాలో ఉంటాడు. నిజానికి అందరికన్నా ముందు ఆయనే గోడ మీద ఉండవలసిన మనిషి. అంత తెలివిగల మనిషి మరొకరు లేరు అని నా భావన. నేను ఆలోచిస్తాను కనుక ఉన్నాను అన్నాడు ఆయన. ఉన్నాను అంటే ఏమిటి? నేను ఉన్నాను అన్న భావన నాలో ఉన్నది అని అర్థం. దీన్ని పెద్ద మాటల్లో చెప్పాలంటే చేతన అంటారు. నేను ఉన్నాను, ప్రపంచం ఉన్నది, అందులో ఎన్నెన్నో ఉన్నాయి అన్న భావన నిజంగా అర్థం కాని విషయం. మనకు ఒక తల ఉంది, అది ఒక బుర్ర. అందులో మెదడుంది, అదొక మెత్తని పదార్థం. అందులో ఆలోచనలున్నాయి, మనకు తెలిసిన సంగతులున్నాయి. ఆ సంగతులు మనకు తెలుసు అన్న భావన ఒకటి ఉంది. నడుస్తుంటే కాలికి ఏదో తట్టు తగులుతుంది, నొప్పి పుట్టింది అన్న భావన కలుగుతుంది. నొప్పి ఉన్నది కాలులో అయితే భావన మాత్రం మెదడులో కలుగుతుంది. ఆ సంగతి మనకు తెలుస్తుంది. అంటే మెత్తని మెదడు ఒక పదార్థమైతే అందులో పదార్థం కాని ఆలోచనలు ఉన్నాయని అర్థం. సంతోషం కలిగినా అట్లాగే ఉంటుంది, ఏదో మంచి వాసన ముక్కుకు తగిలినా అట్లాగే ఉంటుంది. ఎవరో మిమ్మల్ని పిలిస్తే ఆ సంగతి మనకు తెలుస్తుంది. రాను రాను మనకు ఎన్నో కొత్త సంగతులు తెలుస్తున్నాయి అన్న భావన కూడా ఉంటుంది. ఇవన్నీ చేతనకు సంబంధించిన విశేషాలు. బాగానే ఉంది, కానీ ఈ విశేషాలు దేనితో తయారైనవి? మెదడులో మెత్తని పదార్థం ఉంది, అందులో నాడీ కణాలున్నాయి, వాటిలో కరెంటు కదులుతూ ఉంటుంది. గోడ మీద తీగలో కరెంటు మనకు కనిపించదు, అట్లాగే మెదడులో ఆలోచనలనే కరెంటు కూడా మనకు కనిపించదు. ఈ విషయంగా 17వ శతాబ్దిలోనే రెనీ డెకార్డ్స్ పరిశీలించాడు. ప్రపంచాన్ని విభజించాడు కూడా. విశ్వంలోని విషయాలు కొన్ని కేవలం మెదడుకు సంబంధించినవి, మరికొన్ని పదార్థానికి సంబంధించినవి అని అతను స్ఫుటంగా చెప్పాడు. కొత్తగా చెప్పిన ఒక సంగతి అన్ని ప్రశ్నలకు జవాబు ఇస్తుంది అనుకుంటే తప్పు. దానితో మరికొన్ని కొత్త ప్రశ్నలు పుడతాయి. ఈ మెదడు సంగతులు, పదార్థం సంగతుల మధ్య ఏ రకంగా సంబంధం ఉంటుంది అన్నది అటువంటి ప్రశ్న. డెకార్డ్స్ దృష్టిలో చేతన గల మనసు, అదే మెదడు, మిగతా ప్రపంచం వేరువేరు. చేతన అన్నది పదార్థం కాదు, ప్రపంచం మాత్రం పదార్థం. ఈ రెండు ఒకదానితో ఒకటి గట్టిగా లంకెపెట్టుకుని ఉంటాయి. ఆ సంగతి ఇవాళటి వరకు ఎవరికీ అంతగా అర్థం కాలేదు. నిజానికి పరిశోధకులు చాలామంది ఇది సరి అయిన ఆలోచన కాదు అంటున్నారు. అందరూ ఆ మాట అనడం లేదన్నది కూడా సత్యం. ప్రస్తుతం భౌతికవాదం అన్న ఒక పద్ధతిని చాలామంది అంగీకరిస్తున్నారు. చేతన గురించి ఆలోచించడానికి 5 పద్ధతులు ఉన్నాయి అంటున్నారు. అందులో మొదటిది ద్వైధీభావం. బ్రెయిన్, మైండ్ అనేవి ఇంగ్లీష్లో 2 మాటలు, తెలుగు మాత్రం మెదడు అన్నది ఒకటే మాట. నా మనసులో ఏదో ఉంది అని అంటారు, మనసు కూడా గుండెలోనే ఉంది. గట్టి గుండె గలవాడు అంటారు, గుండె గట్టిపడితే సమస్య. గట్టిగా ఉండే ఆ గుండె కూడా మనసులాగే మెదడులోనే ఉంది. ఆ సంగతి ఒక క్షణం పక్కన పెడితే, భౌతికమైన మెదడు, పదార్థం కాని ఆలోచనలు రెండు నిజంగా వేరువేరుగానే ఉంటాయి. పదార్థం పనిచేసే పద్ధతిని బట్టి ఆలోచనలను గురించి చెప్పడం అంతగా వీలు కావడం లేదు అని కూడా చాలామంది అంగీకరిస్తున్నారు. అదేమీ కాదు. మెదడు, మనసు రెండు
ఒకటి అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక మెదడు పనిచేస్తున్నదంటే అందులో రసాయనాలు భౌతిక శాస్త్ర పద్ధతి ప్రకారం పనిచేస్తున్నాయి అని అర్థం. వాటి కారణంగానే మనకు ఆలోచనలు తెలుస్తున్నాయి. కనుక ఇదంతా కేవలం భౌతిక పద్ధతి అంటున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడికి 3 పద్ధతులైనవి. ఇక తరువాతి పద్ధతిని గురించి ఆలోచిస్తే కాస్త తికమక పుడుతుంది. భౌతిక పదార్థానికే చేతన ఉంటుంది, బహుశా రాళ్లకు కూడా చేతన ఉంటుంది అంటున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీరికన్నా మరికొంచెం ముందుకు సాగి అంతా భ్రమ అంటున్న వాళ్ళు 5వ వర్గం వాళ్ళు. అసలు మెదడు అంటేనే అర్థం కాని విషయం, అందులో ఎన్ని పద్ధతులు ఉన్నాయి అంటే మరింత అర్థం కాని విషయం. మొత్తం మీద మనము ఉన్నాము, ఈ ప్రపంచం ఉన్నది, అనుభవాలు ఉన్నాయి. ఇలాంటి భావనలు మెదడులోని నాడీ కణాల పనితీరు వలన కలుగుతున్నాయి అన్నది సత్యం. పదార్థంతో తయారైన మెదడులో పదార్థం కాలి ఆలోచనలు, అనుభవాలు కలగడం నిజంగా సులభంగా అర్థం కాని అంశం. ఇటువంటి విషయం ఒకటి దొరికిన తర్వాత పరిశోధకులు దాన్ని అంత సులభంగా వదిలిపెట్టరు. చాలా కాలం దాని గురించి పనిచేస్తూనే ఉన్నారు. ఆ క్రమంలోనే చేతన గురించి ఎన్నో సిద్ధాంతాలు వచ్చాయి. డేవిడ్ చాల్మర్స్ అనే పరిశోధకుడు చేతనలో 2 భాగాలు ఉన్నాయి అన్నాడు. అందులో ఒకటి సులభం అయితే మరొకటి కష్టం. కానీ నిజానికి సులభం అనుకున్న పద్ధతి నిజంగా సులభం కాదు. కఠినం అన్నది కూడా కఠినమే. పంచేంద్రియాలు ఉన్నాయి, వాటి వలన మనుషులకు అనుభవాలు కలుగుతున్నాయి. కొత్త విషయాలు నేర్చుకోవడం, తెలుసుకోవడం వీలవుతున్నది. తెలిసిన తెలియని అంశాలను గురించి ఆలోచించడం కుదురుతున్నది. నిద్ర, జాగ్రత్త అవస్థ అన్నవి కూడా తెలుస్తున్నాయి. ఇవేవి సులభం కాదని చిన్నపిల్లలకు కూడా అర్థమవుతుంది. పేరుకు మాత్రమే అది సులభమైన మార్గం. ఎంత గజిబిజి అయినా వాటిని అర్థం చేసుకోవడం, వాటి గురించి ఆలోచించడం కుదురుతున్నది కనుక అవి సులభం. ఇక మరి కఠినంగా ఉండేది అంటే సులభంగా వీలుగానిది ఏమిటది? మనుషులు ఏదో గమనిస్తారు, కొత్త విషయాలను తెలుసుకుంటారు, ఇక మెదడులో తుఫాను మొదలవుతుంది. దాని గురించి వివరం తెలియదు అన్న విషయం కూడా అర్థమవుతుంది. అప్పటికే మెదడులో ఉన్న సమాచారం అంతా ఒక్కసారి మళ్ళీ గుర్తుకు వస్తుంది. అందులో ఆ కొత్త సంగతి లేదన్న విషయం నిర్ధారణ అవుతుంది. దీని గురించి మరింత పట్టించుకోవాల్సిన అవసరం ఉంది అన్న భావం కలుగుతుంది. కనుక అది కఠినం. ప్రపంచాన్ని చూస్తే చాలదు, వాసన పసిగడితే చాలదు, తాకి తెలుసుకుంటే చాలదు. ఎంత సమాచారం దొరికినా అది ఇంకా అసంపూర్తిగానే ఉంటుంది. అందులో ఇంకా ఎన్నో ప్రశ్నలు మిగిలి ఉంటాయి. వాటన్నిటికీ జవాబులు అంత సులభంగా దొరకవు. మొత్తానికి ఈ ప్రపంచంలోని ఎన్నో అంశాలను మనం అనుభవించి ఆ తర్వాత అర్థం చేసుకుంటాము అని చెప్పుకోవాలి. ఇక ఇక్కడే పదార్థం వేరు, పదార్థం కాని సంగతులు వేరు అన్న భావన మరోసారి ముందుకు వస్తుంది. చేతిలోని పుస్తకాన్ని పక్కన పెట్టాలి అనిపిస్తుంది. చెయ్యి కదులుతుంది, అంటే ఆ పని జరుగుతుంది. పుస్తకం మీద ఒక బొమ్మ ఉంది, ఆ బొమ్మలో రంగులు ఉన్నాయి, ఆ రంగులు మనకు తెలుస్తున్నాయి. కానీ ఒకసారి ఆలోచిస్తే రంగులు, బొమ్మలు అందరికీ ఒకే రకంగా కనిపిస్తున్నాయా అన్న ప్రశ్న మొదలవుతుంది. మన కాలికి తగిలిన దెబ్బ, మన మనసులో కలిగిన ఆనందం, మనం చూచిన సువాసన అందరికీ అదే పద్ధతిలో అర్థమవుతాయా అన్న ప్రశ్న ఇక్కడ మొదలవుతుంది. మనకు తోచలేదు, కానీ మరొక పరిశోధకునికి మరొక ప్రశ్నతో వచ్చింది. నేను మనిషిని కాక పిల్లిని అయి ఉంటే ఎలా ఉంటుంది అని ఆయన ప్రశ్నించుకున్నాడు. పిల్లి మెదడు గురించి బోలెడు పరిశోధనలు జరిగినాయి, ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. కానీ నిజంగా పిల్లికి ఆలోచనలు ఉన్నాయా అన్నది మాత్రం ప్రశ్నగానే ఉంది. సులభమైన విషయాలే ఇంత కఠినంగా ఉంటే ఇక కఠినమైన విషయాలను గురించి చెప్పనవసరం లేదు. నాకు అలసటగా ఉంది అనిపిస్తుంది ఒకసారి, ఆకలిగా ఉంది అని మరొకసారి అనిపిస్తుంది, ఫలానా పండు తినాలి అనిపిస్తుంది. నిజానికి ఇవన్నీ చాలా సులభమైన విషయాలు. మామిడి పండు ఒక రంగులో ఉంటుంది, అది మన మనసు గీసుకున్న ఒక చిత్రం. ఆ చిత్రానికి ఆ రంగు పూసుకున్నాం.
అందరికీ ఒకే రంగు ఒకే రకంగా కనిపించదు. ఇక సమస్య మొదలవుతుంది. ఒక పత్రిక వచ్చింది, అందులో రకరకాల వ్యాసాలు ఉన్నాయి, అందులో ఇది కూడా ఒకటి, దీన్ని మనం చదువుతున్నాము, కొంత అర్థమైంది, కొంత కానట్టుంది. ఇదంతా అనుభవమే, ఇదంతా చేతన. మనం ఉన్నాము నుంచి మొదలు ప్రపంచంలో మరెన్నో ఉన్నాయి. వాటిని అర్థం చేసుకోవాలి, అనుభవంలోకి తెచ్చుకోవాలి, అర్థం చెప్పుకోవాలి. అప్పుడు మన తెలివి పెరుగుతుంది. మనం మిగతా వారి కంటే ప్రపంచాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతాము. ఇదంతా అరచేతిలో పెట్టి చూడగలిగిన సంగతి కాదు. భూమి మీద మనిషి జాతి మొదలైన నాటి నుంచి ఇటువంటి పరిశోధనలు, పరిశీలనలు, అనుభవాలను ఒకచోట పెట్టి అందులో కొన్ని అంశాలు ఎంతకాలమైనా ఒకేలాగా ఉంటాయని మనిషి అనుకున్నాడు. వాటిలో కొన్నింటిని సైన్స్ అన్నాడు. కానీ సైన్స్ కూడా ఎప్పుడూ ఒక రకంగా ఉండదు. కొత్త అవగాహన కలిగితే సైన్స్ మారుతుంది. ప్రపంచం గురించిన అవగాహన పెరిగిన కొద్దీ బతుకులో ఆనందం పెరుగుతుంది. తిన్న తిండి రుచి కూడా ఏ రకంగా వచ్చింది అని తెలిసి తినడం ఒక పద్ధతి, తెలియకుండానే తిని ఆనందించడం మరొక పద్ధతి. ఇందులో మీరు ఏది నిర్ణయించుకుంటారో ఎంచుకుంటారో మీరే చూడండి.